క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయ వ్యయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. మనకు ఏదైతే కావాలో అవి తక్కువగా ఉన్నాయి, మనకి ఏవైతే వద్దనుకుంటామో అవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తోంది. కాబట్టి క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారు అనవసర ఖర్చులు చేయకుండా ఉండాలి. అలాగే అవమానం ఎక్కువగా ఉంది, 5 ఉంది, రాజపూజ్యమేమో 1 ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కడా వివాదాల్లోకి తలదూర్చకుండా చాలా మాట విలువని కాపాడుకుంటూ సమాజంలో ఒక హుందాతనాన్ని మీరు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే అష్టమంలో ఉన్నటువంటి గురువు మే 1వ తారీఖు నుండి అనుకూలంగా లేరు. ఏదైనా ఒక మంచి పని మొదలు పెట్టాలి అంటే మే 1 లోపే మొదలు పెట్టండి. తులారాశి వారు తప్పనిసరిగా గురు శ్లోకాన్ని చదువుకోవాలి. అలాగే పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా అనుకూలంగా లేరు కాబట్టి శని శ్లోకాన్ని కూడా చదువుకోవాలి. అలాగే 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా అనుకూలంగా లేరు. దారిద్ర్యము, ధన నష్టము, నేత్రరోగము, శత్రుభయము, కార్యహాని, ఇలా అనేక రకాల వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. మనకి ఒకే గ్రహం అనుకూలంగా ఉంది. ఏంటి? 6వ రాశిలో ఉన్నటువంటి రాహువు. ఆయన ధైర్యబుద్ధినిస్తున్నారు, వీర్యవృద్ధినిస్తున్నారు, అంటే వీరుడికి ఉండేటటువంటి శక్తినిస్తున్నారు. ఇలాంటి అనుకూల ఫలితాలని రాహు ఇస్తున్నారు. కాబట్టి ఎక్కడ అధైర్యపడాల్సిన పని లేదు. తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు కలగడానికి గురు, శని, అలాగే కేతు శ్లోకాలు కనుక చదువుకున్నట్లయితే విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది.